దేశవ్యాప్తంగా RRR ఫీవర్ నడుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన RRR వేల థియేటర్లలో రిలీజ్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్, చరణ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కింది. దేశమంతటా వేలాది స్క్రీన్లలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఏ రాష్ట్రంలో చూసినా థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఓవర్సీస్ లో సినిమా చూసిన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సినిమా సూపర్ హిట్ అంటూ కితాబిచ్చేస్తున్నారు. అమెరికా సహా పలు ప్రపంచ దేశాల్లో ఇప్పటికే వందలాది స్క్రీన్లలో సందడి చేస్తున్న సినిమా అభిమానులను అలరిస్తోంది. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక షోలకు అనుమతిచ్చారు. హైదరాబాద్లో ఫ్యాన్స్ బెనిఫిట్ షోలను చూసి హోరెత్తించారు. కర్ణాటకలో ఇప్పటికే బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి. RRR ను చూసిన అభిమానులు సినిమా బ్లాక్ బాస్టర్ అంటున్నారు. దర్శకుడు రాజమౌళి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని చెబుతున్నారు. కథ, కథనం, స్క్రీన్ ప్లే, కెమెరా ఇలా ప్రతి అంశంలోనూ జక్కన్న తన ముద్ర వేశారని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా ద్వారా తన సత్తా ఏంటో మరోసారి చూపించారని అంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రల్లో పోటీపడి నటించారని అభిమానులు చెబుతున్నారు. సినీ ప్రేక్షకులకు RRR ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా సినిమా సందడే. హైదరాబాద్ నగరంలో ఏకంగా వందలాది మంది అల్లూరి సీతారామరాజు వేషంలో సందడి చేశారు. హైదరాబాద్లోని AMB సినిమాస్లో RRR సినిమాను వీక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, కుమారులు అభయరామ్, భార్గవరామ్లతో కలిసి సినిమా చూశారు. ఎన్టీఆర్ కుటుంబం, ఆయన సన్నిహితుల కోసం ప్రత్యేక షో వేశారు. సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ నుంచి బయటకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.